హాయ్ అండి. ఇవాళ ఫుల్ గోబీ కూర చూపిస్తాను. దుంప పువ్వు, కాలీఫ్లవర్, పొటాటో కర్రీ చూపిస్తాను రండి. చూడండి, పువ్వు ఒకటి తీసుకున్నాం కదా, ఇది శుభ్రంగా తరిగి వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి మరిగించి చూపిస్తాను మీకు. ఇగో చూడండి, తరిగేసి వేడి నీళ్ళలో వేసి ఇగో పువ్వు వేడి నీళ్ళు ఉప్పు వేసేసి మరిగించి తీసి వడగట్టాను. ఇప్పుడు ఇందులో ఒక టమాటా, ఒక 2 ఉల్లిపాయలు, 4 వెల్లుల్లి చూసారు కదా, ఇది వేస్తాను. చూపిస్తాను రండి. ఇప్పుడు ఇందులోకి మసాలాకి రుబ్బడానికి ఒక 6-7 మిరియాలు, ఇగో ఓ చెంచా జీలకర్ర, ఇంకో చెంచా చెంచాడు జీలకర్ర, ఇదేమో మెంతులు, ధనియాలు ఒక 2 చెంచాలు అంతే. ఇదేమో నువ్వులు 2 చెంచాలు నువ్వులు. ఇవి కలిపి రుబ్బేస్తాను. పచ్చిమిర్చి కరివేపాకు వేసి రుబ్బియాలి. ఇందులోనే ఉప్పు పసుపు వేసి రుబ్బేస్తాను మెత్తగాను. ఇక కొంచెం చిల్లీ ప్లస్ కారం, కలర్ వస్తుంది, కమ్మగా ఉంటుంది. కొంచెం చిల్లీ ప్లస్ కారం, ఇగో ఒక 4-5-6 ఎండుమిరపకాయలు. ఇగో చూడండి, అన్నీ గరం మసాలా రుబ్బడానికి. ఇగో 8 ఎండుమిరపకాయలు. ఇలా చూసారు కదా. ఎండుమిరపకాయలు వేసాను కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు సరిపడా ఒక 2 చెంచాలు ఉప్పు వేస్తాను. దాంతో చిన్న చెంచాతో సరిపోతుంది కరెక్ట్గాను. ఇంక ఉప్పు వేయక్కర్లేదు. కొంచెం కారం పొడి. ఇంకొకసారి అన్నీ వేసి రుబ్బియాలి. ఇంకా వేరేగా కారాలు ఏమీ వేయక్కర్లేదు. బాగుంటుంది, కరెక్ట్ సరిపోతుంది. ఒక పువ్వుకి ఈ మాత్రం వేయాలి. చూసారు కదా. ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేస్తాను. చూపిస్తాను రండి. ఇగో ఇందులో కొంచెం కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చీలు ఇలా ముక్కలు తరిగి వేసేయడమే. ఇవి అయిపోయింది కదా. ఇప్పుడు ఇది రుబ్బేద్దాం. ఇందులో మర్చిపోయిన కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి ముద్ద రుబ్బేద్దాం. ఇది మెత్తగా రుబ్బేయడమే. మెత్తగా కాటింగ్లా రాదు, కొంచెం గరికొస్తుంది. ధనియాలు వేసాం కదా, రుబ్బాక చూపిస్తాను. ఇక చూడండి, రుబ్బేసాను నేను ఇలాగా. ఇంకా నీళ్ళు ఏం పోయలేదు. ఆ టమాటా ఉల్లి దావే నీరు కదా, దాంతోనే రుబ్బేశాను. రండి చూపిస్తాను. ఇప్పుడు ముందైతే మూకుడు పెడదాం. పువ్వు వేచాలి కదా. ఇప్పుడు నూనె వేసి చూపిస్తాను రండి. ఇగో ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, అంతే. అన్నీ అందులో వేసేసాం కదా. ఇది చిట్పట్లు ఆడుతున్న చూసారా, బాగా వేగిన జీలకర్ర. ఇప్పుడు ఇది ముక్కలు ఉన్నాయి కదా, ఇది వేసి బాగా వేచాలి. ఎర్రగా వేచాక చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక దుంప తరిగాను, ఒకటే పెద్ద సైజు, అది కూడా వేసాను. కొంచెం ఆ పచ్చిపోయిన తర్వాత అప్పుడు దుంప వేసి ఇది కూడా వేచాలి ఎర్రగా. చూపిస్తాను. ఇక చూడండి, వేగింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం. కొంచెం అందులో వేసాను కదా పసుపు, ఇందులో కొంచెం పసుపు వేద్దాం. వేసి బాగా వేచాలి.
వేచి ప్లేట్లో తీసేసాక ఇక చూడండి ఆ పచ్చి వాసన పోయిన వరకు వేచాలి. మీరు ఇందులోనే కావస్తే బఠానీలు వేసుకోవచ్చు. మటారు లేవు నా దగ్గర, నేను వేయటం లేదు. ఉంటే వేసుకోవచ్చు ఇక్కడే. ఇగో ఇది వేగిపోయింది కదా, ఒక ప్లేట్లో తీసేస్తాను ఇవి ముక్కలన్నీ. నేను నూనె కింద ఉండేటట్టుగా మీద నుంచి అలా తీసేయాలి. కింద నూనె ఉంటుంది, ఆ నూనెతోనే ఈ ముద్దంతా వేచాలి. అడుగు నూనె ఉంటుంది సరి కదా, అలా మీద నుంచి తీసేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె ఉంది కదా, ఇక చూడండి ఇలా వేగింది తీసేసాను. కొంచెం ఒక్క పిసర్ నూనె వేద్దాం. అడుగున ఉన్నది కొంచెం, అందుకే ఒక్క చుక్క వేసాను. ఇప్పుడు వేసి ఈ ముద్దంతా వేసి పచ్చివి రుబ్బాం కదా, ఇదంతా పచ్చితనం పోయిందాకా రుబ్బాలి. చూపిస్తాను రండి. ఇది బాగా వేచాలి, ఇంకేం వేయక్కర్లేదు. ఉప్పు కారం అన్నీ వేసేసాము. ఇది బాగా వేగాలి. వేగాక చూపిస్తాను మీకు. మంచి వాసన వస్తుంది వేగుతుంటే. పచ్చిదనం పోయిందాకా వేగాలి. వేగాక చూపిస్తాను. ఇగో ఇది వేగింది కదా, ఇందులో 2 చెంచాలు పెరుగు వేద్దాం. పెరుగు కానీ మలాయి కానీ ఇందులో వేయచ్చు మీరు. పాల మీగడ ఉంటుంది చిక్కది, అది కూడా వేయచ్చు. లేకపోతే పెరుగు 2-3 చెంచాలు పెరుగు వేయాలి. ఇక చూడండి, ఒక 3 చెంచాలు నిండా పెద్ద చెంచాతో వేస్తే చాలు పెరుగు. ఇప్పుడు వేసి బాగా కలుపుదాం. సరే కదా, అది పచ్చి అంతా పోయిందాకా వేగింది. ఇప్పుడు పెరిగేస్తే అందులో పుల్లదనం వస్తుంది, కూరలో రుచి వస్తుంది, గరం మసాలా. ఇప్పుడు ఇది బాగా వేగి పక్కని వేడి నీళ్ళు కాచి ఉంచాను. ఎప్పుడైనా కూరల్లో వేడి నీళ్ళు వేస్తే అదో రుచి బాగుంటుంది. చల్ల నీళ్ళు వేసి అది వేడెక్కి వేచిన దాకా కాక నీళ్ళు మరుగుతున్నాయి పక్కన కొంచెం ఇందులో వేయడానికి. ఇప్పుడు ఆ మసాలా ముద్ద అంతా ఈ ముక్కలు వేసేసి కలుపుదాం. బాగా వేసుదాం కింద పైన. గట్టిగా వేచొద్దు, ముక్కలు ముద్ద అయిపోతాయి. కింద నుంచి పైకి వేచాలి. వేచాక చూపిస్తాను కలిపాక. ఇక ఇలా కింద నుంచి పైకి వేస్తే మసాలా అంతా అందులో కలుస్తుంది. బాగా కలిపి వేచితో కలపాలి. బాగా వేగిగా ఇందులో కొంచెం వేడి నీళ్ళు కాచి మరుగుతున్నాయి నీళ్ళు. అవి వేసి ఒకటి తొందరగా అయిపోతున్నాయి, గ్యాస్ మిగులుతుంది, ఒకటి కూర రుచి కూడా వస్తుంది. దేంట్లో అయినా వేడి నీళ్ళు వేస్తే రుచి బాగుంటుంది. చూడండి ఇది వేగింది కదా, ఇక ఇది బాగా వేగుతున్నది, అదంతా అందులో కలిసింది ముక్కలు. చూడండి ఇప్పుడు వేడి నీళ్ళు వేద్దాం. వేడిగా ఉన్నాయి, మరిగించి ఉన్నాయి నీళ్ళు. అన్నం బియ్యం కడిగైనా వేడివేడి నీళ్ళు పోయండి, అన్నం మంచిగా ఉడుకుతుంది. ఇగో వేడివేడి నీళ్ళు ఆవిరి వస్తున్నా చూసారా. ఇప్పుడు అది కలిపితే తొందరగా ఉడికిపోతుంది. చల్లనీళ్ళు పోస్తే ఆ వేచిన మసాలా అంతా చల్లబడిపోతుంది, మళ్ళా వేడెక్కుతుంది. అలా కాకుండా వేడివేడి నీళ్ళు పోయాలి. వేగి ఉన్నది కూర, ఈ నీళ్ళు పోస్తే రుచి కూడా పెరుగుతుంది. చూసారు కదా, ఒక నిమిషం మూత పెడదాం. వేడి ఎక్కాయి కదా పువ్వు, ఒక్క 10 నిమిషాలు ఉడికాక చూపిస్తాను. రండి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చూసారా ఉడికింది, భలే ఉంది కదా కలరు. ఇప్పుడు కింద పైన శుభ్రం కలుపుదాం. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి.
చూసారా కూర? ఇప్పుడు వేడి అన్నం ఉడుకున్నది, వేడి వేడి అన్నంలో కూర వేసుకుని తిందాం. సలాడ్ వేసుకుని, పచ్చడి వేసుకుని, అన్నం వేసుకుని. చూసారా ఎలా ఉందో? భలే ఉంది. రొట్టెల్లోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. చూడండి, తినండి, చెయ్యండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి, మర్చిపోకండి. చూడండి కూర. రండి తిందాం కంచంలో పెట్టుకుని. ఇప్పుడు చాలా బాగుంటున్నాయి పువ్వులు, చాలా చౌక కూడా. 15 రూపాయలు పువ్వులు అవి వచ్చాయి, చాలా చౌకగా కూడా ఉన్నాయి. మరిగించిన నీళ్ళల్లో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. రండి తిందాం. వేడి వేడి అన్నంలో కూర, అన్నం, సలాద్, పచ్చడి. వేడి అన్నంలో తినేయాలి. నేనైతే 11:30 అయితే అయ్యేసరికి తింటాను, అలవాటు అయిపోయింది. ఇగో చూడండి. చాలా బాగుంది చూసారా? సలాద్ పక్కన తింటూ వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంది కూర. ఇప్పుడు పువ్వులు చౌకగా ఉన్నాయి కదా, కూర, ఆవకాయలు ఏం పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. టమాటాలు కూడా బాగున్నాయి. చూడండి, లైక్ చేయండి.